ఓటు హక్కు అనేది ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి. కొంచెం అడ్డం తిరిగితే చాలు, టోటల్ వ్యవస్థే చచ్చిపోతుంది. ఇప్పుడు అందరిది అదే భయం. జాతి ఫ్యూచర్ అంతా కుర్ర ఓటర్ చేతిలోనే చిక్కుకుంది. అందుకే అందరి చూపు వాడి మీదకే మళ్ళింది. ముంచినా తేల్చినా నువ్వేనంటూ కాళ్ళా వేళ్లా పడుతున్నాయి పార్టీలన్నీ. ఎవరిని ముంచాలి, ఎవరిని తేల్చాలి, అసలు అంతటి గొప్ప విచక్షణ వాడి బుర్రలో ఎక్కడుంది కనుక. దిస్ ఇస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఇండియా. మనకున్న మొత్తం జనాభాలో 25 లోపు యువకులు 65% మంది. ఓటర్ల సంఖ్యలో కూడా అదే దామాషా కనిపిస్తుంది. ఓటు హక్కు ఉన్నది, ఓటు హక్కును సిన్సియర్గా ఉపయోగించుకుంటున్నది యువకులే కనుక రేపు రాబోయే ప్రభుత్వాలకు ఈ కుర్రకారే కీలకమైన ఓట్ బ్యాంక్. దట్స్ వై హీ వాజ్ స్ట్రైట్లీ ఫోకస్డ్. యువతరంగం అంటూ కొత్త బ్యానర్లు కట్టించుకుని బుల్లెట్ మీదెక్కి ఇన్ని కిలోమీటర్లు దాటొచ్చిన చంద్రబాబుకు నువ్వే కావాలి. 1-2-500 నోట్లు జేబులో పెడతానంటూ నిరుద్యోగ భృతి అనే కొత్త పథకాన్ని రచించుకున్న సీఎం కిరణ్ కు నువ్వే కావాలి. పార్టీ పేరులోనే యువజనాన్ని ఇరికించుకుని ఊర్ల మీద పడి ఓదార్పు రికార్డులు బద్దలు కొడుతున్న జగన్మోహన్ రెడ్డికి నువ్వే కావాలి. ఎస్, వాళ్ళందరికీ నువ్వే కావాలి. కానీ నీకు, నీ భవిష్యత్తుకు ఎవరు కావాలి? మీసాలు మొలిచి మొలవగానే ఓటర్ గుర్తింపు కార్డు చేతిలోకి వస్తోంది. రాజ్యాంగం ఇచ్చిన ఈ మహాప్రసాదాన్ని ఎక్కడెప్పుడు ఎలా వాడుకోవాలో తెలిసేంత గొప్ప అనుభవం వాడికి ఉండదు. చదువు బుర్రకెక్కిన గ్రామీణ ఓటర్ దగ్గర అయితే ఓటు విలువకు వేరే వేరే లెక్కలుంటాయి. ఏ నాయకుడి వెంబడో గుడ్డిగా పరిగెత్తే యంగ్ రంగళ్లకు ఓటు వెయ్యాలన్న అచంచలమైన ఆసక్తి, ఆతృత తప్పితే తామేసే ఓటు ముద్దరకున్న పవర్ ఏంటో తెలిసే ఛాన్సే లేదు. ఇక ప్రగతిశీల ఆలోచనలకు ఆస్కారం ఎక్కడ? ఒక మనిషి పేరుకు ముందు యువనేత అనే ట్యాగ్ లైన్ ఫిక్స్ అయిపోయింది. యంగెస్ట్ సీఎం అంటూ కిరణ్ సారు తన మీద తానే సెటైర్ వేసుకుంటారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వండి మామయ్య అంటూ ఇంకో పార్టీలో ముద్దుల మేనల్లుడు డైలాగులు ఇస్తాడు. అందరికీ నువ్వు ఒక్కడివే టార్గెట్. పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి మామయ్య. పార్టీలో ఎందుకంటే పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి. యువత, మహిళలు ఆనాడు తాతయ్య గారు పార్టీని స్థాపించినప్పుడు చేదోడు వాదోడుగా నిలిచి పార్టీకి వెన్నెముకలయ్యారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకి, మహిళలకి ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. యూపీలో 1,40,00,000 మంది ఫస్ట్ టైం ఓటర్లు కులం కార్డును మూసిపెట్టి వారసత్వ రాజకీయాలకు పాతరేసినట్లు పోస్ట్ పోల్ ట్రెండ్స్ చెప్తున్నమాట. కుర్చీల కోసం పోట్ల గిత్తల్లా కాట్లాడుకున్న సోనియమ్మ కొడుకు, ములాయం కొడుకు రేపటి యూపీ తీర్పుతో ఏమైపోతారన్నది పక్కకు పెడితే మన రాష్ట్రపు రాజకీయ చిత్రాన్ని మన కుర్రకారు ఎంత మేర స్టడీ చేసిందన్నదే మనకు కావాల్సింది. దుడుకుతనమే తప్ప బుద్ధి కుశలత లేదు. మంచి చెడుల్ని వేరు చేసి చూసే విచక్షణ లేదు. పాఠాలు నేర్పిన అనుభవం లేదు. మరి కసి మీదున్న యంగ్ జనరేషన్ కు దర్శకత్వం వహించేదెవరు? కుర్రకారును పట్టాలెక్కించి సూటిగా నడిపించాల్సిన ఏ ఒక్క వ్యవస్థ అయినా సక్రమంగా లేని దారుణమైన పరిస్థితి. పేరెంటిజం, పాలిటిక్స్, విద్యా వ్యవస్థ అన్నీ ఒట్టిపోయిన ఆవులై ఆవులిస్తుండడం మనకు కనిపిస్తూనే ఉంది. కూతుర్ని డాక్టర్గా చూడడం కోసం 1,50,00,000 డొనేషన్ కట్టడానికైనా సిద్ధపడే పేరెంట్లున్నంత వరకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడదు. చదువుల్ని లక్షలు పోసి కొనుక్కునే ఇవాల్టి స్టూడెంట్స్ రేపు వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూస్తారు. విద్యార్థులకు రాజకీయాలు అంటరానివా? నిజంగానే వాళ్ళ ఒంటికి పాలిటిక్స్ పడవా? ఇది ఒక ఎడతెగని కన్ఫ్యూజన్. ఆలోచించి అడుగేయాల్సిన బాధ్యత యువత మీదే ఉంది. నాన్న ఎంపీ అయితే కొడుకు కనీసం ఎమ్మెల్యే అయినా కావాలి. వాడి ఫ్యూచర్ని కూడా అమ్మా నాన్నలే డిసైడ్ చేసేది. రాజకీయాలు పాడైపోయాయంటూ తెగ ఏడుస్తున్న పొలిటీషియన్లే పుత్రరత్నాల్ని రేపటి పొలిటీషియన్ గా పరిచయం చేసుకుంటున్న విచిత్రాలు నిన్న ఇవాళ బోలెడన్ని. కొడుకుల కోసం తమ తమ నియోజకవర్గాల్ని రిజర్వ్ చేసి పెట్టే అమ్మా నాన్నలు మన టీవీల్లో రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. ఆరోగ్యకరమైన అందమైన రాజల కోసం అంటూ జయప్రకాష్ నారాయణ లాంటి ఇంటెలెక్చువల్స్ కూడా తర్వాత నిలదొక్కుకోలేక సతమతమైపోయిన ఇరకాటాన్ని ఇప్పటికే చూస్తున్నాం. ఎన్నికల్లో నిలబెట్టడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితిలో ఆయన రొటీన్ పాలిటిక్స్ నే ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక ఓటు బ్యాంక్ రాజకీయాలతో నిరర్ధక పథకాలకు ఖజానా సొమ్మునంతా తగలేస్తున్న ప్రభుత్వాల తీరునైనా యంగిస్తాన్లు గ్రహించుకుంటున్నాయా?
పవర్ హాలిడేలకు బెంబేలెత్తిపోతున్న చిన్న పరిశ్రమల పెద్దల దగ్గరికే వద్దాం. లేని ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామన్న కిరణ్ ప్రభుత్వం ఇండస్ట్రీల్ని కాపాడుకోలేక ఉన్న ఉద్యోగాల్ని ఊడగొడుతున్న చందాన్ని స్మాల్ స్కేలర్లు బాగానే కుండబద్దలకు కొట్టారు. నెలకు 15 కోట్లు ఖర్చు పెడితే చాలు తమకున్న కరెంటు కష్టాలన్నీ తీరిపోతాయని, ప్రభుత్వం దగ్గర ఆ మాత్రం కన్సర్న్ కూడా ఎందుకు లేకపోయిందని పరిశ్రమదారులు నిలదీస్తుంటే క్యాంప్ ఆఫీస్లో చెల్లడమే లేదు. రేపటి యువకిరణాలు నిరుద్యోగ భృతుల కోసం స్కెచ్లు గీసుకోవడంతోనే సర్కార్ బిజీ అయిపోయింది. మాయామర్మం చేసి స్వర్గాన్ని తెచ్చి అరచేతిలో పెడతామంటూ అధికార పార్టీ యువతను అంధకారంలోకి నెట్టేస్తోందా? పాలనలో అవినీతి అక్రమం పెచ్చిమీరిపోతోందంటూ కంట శోష కొని తెచ్చుకుంటున్న అన్నా హజారేను యువతలో ఎంత శాతం వెంబడించింది? సంతకాల సేకరణ, కొవ్వొత్తుల ప్రదర్శన అంటూ 6-7 రోజులు ఆయాసపడ్డం తప్పితే సొసైటీ మీద యూత్లో అక్కర మాత్రం కనిపించదు. అస్సాం రాజకీయ విప్లవాన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. పాలిటిక్స్ను సమూలంగా మార్చేస్తామంటూ సునామీలా దూసుకొచ్చిన అస్సామీ యంగ్స్టర్లు ఆ తర్వాత తీసుకురాగలిగిన మార్పేంటో మనందరికీ తెలుసు. ఎటువంటి ప్రభావాలకు ప్రలోభాలకు లొంగని నైతికమైన పరిపక్వత కావాలి. సామాజిక విప్లవాల్ని పుట్టించి ఈజిప్ట్ అండ్ లిబియాల రూపురేఖల్ని మార్చి పడేసిన సోషల్ వెబ్సైట్లు మన దగ్గర కూడా నోళ్లు తెరవాలి. ఒక హీరో మీద పచ్చిగా సెటైర్లేసి ఫేస్బుక్లో పెట్టినప్పుడు రాష్ట్రం మొత్తం వేడెక్కిపోయింది. సోనియా గాంధీ ఫోటోలతో పిచ్చ చేష్టలు చేసి ఆన్లైన్లో పెట్టినప్పుడు మొత్తం సోషల్ నెట్వర్కింగ్ సైట్ల మీదనే రాళ్లేయబోయింది యూపీఎస్ సర్కార్. మరి నలుగురికి ఉపయోగపడే 4 మంచి విషయాల కోసం ఈ సామాజిక సాంకేతిక నైపుణ్యాన్ని ఎందుకు వాడుకోకూడదు? రాకెట్ కంటే వేగంగా సందేశాల్ని ప్రసారం చేసే సెల్ ఫోన్, ఫేస్బుక్, ట్విట్టర్లదే 2014 యుద్ధ భూమిలో కీలక పాత్ర. సో ఆయుధం ఉంది, ఆవేశము ఉంది, కావాల్సిందల్లా ఆలోచన ఒక్కటే. మరి గొర్రెల్లా పరిగెత్తడం, గుడ్డిగా గంపగుత్తగా ఓట్లేయడం అంటూ జరిగితే సిస్టమ్ సర్వనాశనం అవుతుంది. రేపటి రోజు మిమ్మల్నే రాచి రంపాన పెడుతుంది. పరా హుషార్.